ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జిట్ పోల్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కాబోతున్నాయి. సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే సర్వేలపై ఉత్కంఠ రేగుతోంది. మోదీ చెప్తున్న 400 పార్ సాధ్యమేనా? బీజేపీకి సొంతంగా ఈసారి సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? దేశ ప్రధాని ఎవరు? మోదీ హ్యాట్రిక్ కొడతారా? ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా, లేదంటే ఈసారి ఇండియా కూటమి జయకేతనం ఎగరవేస్తుందా? దేశంలో పరిస్థితి ఇలా ఉంటే మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందన్నపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీపైనే అందరి ఫోకస్. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది? వైసీపీ మళ్ళీ గెలుస్తుందా, లేదంటే ప్రజలు కూటమికే ఛాన్స్ ఇచ్చారా? ఓటర్ల నాడి ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఇక తెలంగాణలోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు? బీజేపీ, కాంగ్రెస్కు సీట్లు పెరుగుతాయా, తగ్గుతాయా? బీఆర్ఎస్ ఎన్ని సీట్లు తన ఖాతాలో వేసుకుంటుంది? సర్వేలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి? ఏం జరగబోతుంది? అంతా టెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల నుంచి ఉత్కంఠ. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయనని పార్టీలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ ముగిసిన ఈసీ నిబంధనల ప్రకారం ఇవాల్టి వరకు ఎగ్జిట్ పోల్స్కు బ్రేక్ పడింది. సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కాబోతున్నాయి. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారోనని పార్టీలు, అభ్యర్థుల్లో ఒకటే టెన్షన్. ఈ రోజు కోసం పార్టీలు, సర్వే సంస్థలు ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ తర్వాత కాస్త రాజకీయ వాతావరణం చల్లబడింది. ఎగ్జిట్ పోల్స్తో మరింత ఇప్పుడు హాట్గా మారబోతుంది. 2019 ఎగ్జిట్ పోల్స్ ఒకసారి గమనించినట్టయితే ఇండియా టుడే మై యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 339 నుంచి 365 వరకు సీట్లు సర్వేలో చెప్పారు. యూపీఏకు 77 నుంచి 108 వరకు అని చెప్పారు. ఇక న్యూస్ 24 టుడేస్ చాణక్య ఎన్డీఏకు 350, యూపీఏకు 95 అని చెప్పారు. న్యూస్ 18 IPSOS 336 ఎన్డీఏకి, 82 యూపీఏకి అని చెప్పారు. టైమ్స్ నౌ VMR 306 ఎన్డీఏకి, యూపీఏకి 132 అని చెప్పారు. ఇండియా టుడే CNX 300 ఎన్డీఏ కూటమికి, 120 యూపీఏ కూటమికి అంటూ 2019లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయంటే ఒక్కసారి మనం ఆ ఫలితాలను మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సి ఉంటుంది. రైట్, ఇక ఏపీకి సంబంధించి ఒక్కసారి ఎంతవరకు నిజమయ్యాయో చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎన్డీఏ 353 సీట్లు సాధించింది. యూపీఏ కేవలం 92 సీట్లు మాత్రమే సాధించింది 2019లో. ఇది రియాలిటీ. ఒక్కసారి 2019 ఏపీ ఫలితాలకు వెళ్దాం. 2019 ఏపీ ఫలితాలు కూడా ఊహించిన దానికి భిన్నంగా వచ్చాయి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా మాత్రం 130 నుంచి 135 వైసీపీకి వస్తుందంటూ డంకా బజాయించి చెప్పింది. అలాగే టీడీపీ 37 నుంచి 40 వస్తాయని చెప్పింది. ఇక టైమ్స్ నౌ CNX వైసీపీకి 111, టీడీపీకి 63, అలాగే రిపబ్లిక్ సి ఓటర్ 120 నుంచి 130, వైసీపీకి 45 నుంచి 55, టీడీపీకి అని చెప్పింది. ఇది కూడా దాదాపుగా దగ్గరగా వచ్చింది. ఇక న్యూస్ 18 IPSOS 110 నుంచి 125, వైసీపీకి 50 నుంచి 61, టీడీపీకి అని చెప్పింది. అలాగే సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ 135 వైసీపీకి, 37 నుంచి 40 టీడీపీకి అని చెప్పింది. దాదాపుగా అందరి అంచనాలు దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చాయి. వాస్తవం చూసినట్టయితే వైసీపీ 151, ఊహించిన దానికి భిన్నంగా, సర్వే సంస్థల అంచనాలకు భిన్నంగా ఇంకా ఎక్కువగా వచ్చాయి. వైసీపీకి 151 మెజార్టీ, భారీ మెజార్టీ వచ్చింది. అలాగే టీడీపీకి అతి తక్కువ, సంస్థలు అంచనా వేసిన దానికంటే అతి తక్కువగా 23 మాత్రమే వచ్చాయి. జనసేనకు 1 సీటు మాత్రం వచ్చింది. ఇది రియాలిటీ 2019 సంబంధించి. మరి 2024లో ఏం జరగబోతోంది? తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? సర్వే సంస్థలు, అలాగే మీడియా సంస్థలు అంచనాలు వేసినట్టుగా జనాల నాడిని పసిగట్టబోతున్నారా?
ఏం జరగబోతుంది, అసలు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం విపరీతమైన టెన్షన్ ఉంది. ఏపీలో ఎలాంటి ఉత్కంఠ కొనసాగుతుంది? ఎగ్జిట్ పోల్ సంబంధించి ఏపీ జనాలు, రాజకీయ పార్టీలు, ఏపీలో ఉన్నటువంటి సంస్థలు ఎలాంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి? రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ఏపీలో ముఖ్యంగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ 6:30కు ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఎట్లాంటి చర్చ సాగుతుంది ఏపీలో? ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎలాంటి అంచనాలతో అక్కడ జనాలు ఉన్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి అంశంలో చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది రామదాస్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అంటే చాలా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజమయ్యాయి. తాజాగా తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఎగ్జిట్ పోల్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అధికారాన్ని ఇవ్వబోతున్నాయని దానికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్య ఓటర్ తో పాటు రాజకీయ పార్టీ నేతలందరూ కూడా సాయంత్రం 6:30 ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దాదాపుగా గెలుపు ఓటములు అనేవి డిసైడ్ అవుతాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మనకంతున్న సమాచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మూడ్ ను చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇక్కడ కూటమి అదేవిధంగా వైసీపీ నేతలు ఎవరికి వాళ్లే అధికారం తమదేంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎవరికి వాళ్లే 120+ సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి అనుకూలంగా ఇప్పుడు తీర్పు రాబోతుందనే ఒక ఉత్కంఠ కనబడుతుంది. 6:30 తర్వాత ఏ పార్టీ అధికారులకు ఒక స్పష్టత వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని చూస్తే కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అటు కూటమి గాని వైసీపీ గాని ఎవరు అధికారంలోకి వచ్చినది రికార్డు సృష్టించే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలనే బేస్ చేసుకుని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. సంక్షేమ పథకాల రూపంలో ఓట్లు మనకు పడతాయి, దాని ఆధారంగానే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ బలంగా నమ్ముతున్న నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు వర్కౌట్ అయితే వైసీపీ గెలుస్తుంది. ఒకవేళ సంక్షేమ పథకాలు వర్కౌట్ కాకపోతే సంక్షేమ పథకాలు పంచిన ప్రజలు ఓట్లేయరు అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు వర్కౌట్ అవుతా లేదనేది వైసీపీ అంశం మీద కనబడుతుంది. మరోవైపు అభివృద్ధి నినాదంతో అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్ నినాదంతో కూటమి ముందుకు వెళ్ళింది, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఓట్లు పడతాయని బలంగా నమ్మిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి గెలిస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అనేది దేశంలో ఇప్పుడు కీలకంగా మారింది. సంక్షేమ పథకాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదనే ఒక డిసిషన్ అనేది తీసుకునే అవకాశం ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ తో పాటు జూన్ 4వ తారీఖున రాబోతున్న ఫలితాలను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చూసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ పార్లమెంట్ లో ఎవరు గెలబోతున్నారు, ఏ అసెంబ్లీలో ఎవరు గెలబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరికి ఎంత ఓట్ షేర్ రాబోతుంది అనే అంశాలు ఎగ్జిట్ పోల్స్ లో తెలుస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సాయంత్రం 6:30 తర్వాత ఒక రూప్ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి అంటే వన్ సైడ్ గా ఎగ్జిట్ పోల్స్ వస్తాయా లేకపోతే టైట్ ఫైట్ ఇస్తుందా అనే దానిపైన ఒక క్లారిటీ సాయంత్రం వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాజేష్, ఇక్కడ ఒకసారి గతంతో పోలిస్తే గతంతో భిన్నంగా ఉండే అవకాశం ఉందా? గత ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి అధికార వైసీపీకి అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏకపక్షంగా ఇచ్చిన పరిస్థితి, అందుకు భిన్నంగా ఊహించిన దానికంటే ఎక్కువగానే వైసీపీకి వచ్చిన పరిస్థితి. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా భిన్నంగా ఉండే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఓటర్ నాడి ఓటర్ పల్స్ అనేది రాజకీయ పార్టీ నేతలే పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్థాయి ఇప్పుడు ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఓటు అంటే పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు ఓట్ల వైపు ఓట్లేశారు, లేకపోతే అభివృద్ధిని కోరుకుని ఓట్లేశారని దానిపైన రాజకీయ పార్టీలకు కూడా ఒక స్పష్టత రాలేని పరిస్థితి అంటే ఎంత ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పాలి. కానీ పైకి మాత్రం ఖచ్చితంగా ఓట్ల రూపంలో సంక్షేమ పథకాలు తమకు వస్తాయని వైసీపీ భావిస్తుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయింది. కాబట్టి అభివృద్ధి కోరుకుంటున్నారు, కాబట్టి తమకే ఓటు వేశారని కూటమి నేతలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలు మాత్రం తమదే విజయం ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వన్ సైడెడ్ గా ఎగ్జిట్ పోల్ ఉంటుందా లేకపోతే బ్యాలెన్స్డ్ అంటే ఒక 10-15 స్థానాల మార్జిన్ లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉంటాయనేది తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019లో వన్ సైడెడ్ గా వైసీపీకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, 120+ వస్తాయని వైసీపీ భావిస్తే అనూహ్యంగా 151 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించారు. ఇప్పుడు వన్ సైడెడ్ గా కూటమికి ఇస్తారా లేకపోతే వైసీపీకి ఇస్తారనేది చూడాలి. లేకపోతే దగ్గరగా అంటే టైట్ ఫైట్ లో ఒక 5-10 స్థానాల మార్జిన్ లోనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయనే ఒక ఉత్కంఠ అయితే ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏం జరగబోతుంది, ఫలితాలు
అంచనాలకు తగ్గట్టుగానే వస్తాయా లేదంటే ఊహించిన దానికి భిన్నంగా ఉంటాయా? మరికొన్నిసార్లు జోస్యాలు నిజం కావచ్చు, ఒకసారి కాకపోవచ్చు. సో ఏం జరగబోతుంది? ఎగ్జిట్ పోల్ సంబంధించి ఇదే ఉత్కంఠ. సామాన్యులు, రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలు, మీడియా సంస్థలు అందరిలో ఒకటే టెన్షన్. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ తర్వాత వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేగుతుంది. ఇక ఆర్టీవీ కూడా ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం 6:30 ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి. దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంచనా ఫలితాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా 6:30 అందించబోతోంది. ఖచ్చితమైనటువంటి అంచనాలతో ఆర్టీవీ మీ ముందుకు రాబోతుంది. ఇవాళ 6:30 ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి. ఆర్టీవీ లైవ్ యాప్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. అలాగే ఆర్టీవీ యూట్యూబ్లో కావచ్చు, అలాగే ఆర్టీవీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఎగ్జిట్ పోల్స్ లైవ్ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీవీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి ఉత్కంఠకు ఇవాళ 6:30 తెరదించే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇదే ఉత్కంఠ నెలకొంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు కూడా ఉత్కంఠ టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ 6:30 వెలువడబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.